నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు మనము ఒక 4 రకాల పొడులు చేసుకుందామండి. పిల్లలకి దోశలోకి, ఇడ్లీలోకి, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా, ఎట్లా తిన్నా కానీ బాగుంటాయండి. ఈ 4 పొడులు ఏమేం కావాలో చెప్తాను రండి. ఇదండి నువ్వుల పొడికి, కందిపప్పు పొడి, మినపగుండ్లు మినపప్పు పొడికి, పల్లీల పొడి, ఈ 4 పొడులు చేస్తున్నామండి. ఈ జీలకర్ర, ఉప్పు, మిర్చి, ధనియాలు, వెల్లుల్లి ఈ కామన్ అండి. 4 పొడులకి అవసరమైనవే. ఈ 4 తీసి పెట్టుకున్నాను. మనం ఈ 4 పొడులు చేసుకుందాం. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు మనం కందిపప్పు పొడి చేసుకుందామండి. 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఈ కందిపప్పు వేసి బాగా వేపుకుందామండి దోరగా. ఇదండి కందిపప్పు వేగిపోతుంది. ఇవి ముందు ఎందుకు వేపుకుంటున్నానంటే అండి, దీంట్లో కొంచెం ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్ తోటి మనం ఎండుమిర్చి కూడా వేపేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఆయిల్ వేయొద్దు, ఎందుకంటే ఇది కొంచెం బాగా పొడిగా ఉండాలండి. బాగా పొడిగా ఉండాలి. పొడి అంటే ఆయిల్ ఎక్కువ వేయొద్దు. వేసామన్నట్టు వేయటమేను. అందుకు ఈ కందిపప్పు వేగాక ఆ మిర్చి దీనిలోనే వేపేసుకుందాము. ఇదండి కందిపప్పు ఈ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ పప్పు అంతా ఆయిల్ రాకుండా తీసి పక్కన ఒక గిన్నెలో వేసుకుందాం. ఇదండి కొంచెం ఆయిల్ ఉంది చూడండి. ఆయిల్ సరిపోతుంది మిర్చి వేపుకోవటానికి. మనం ఆయిల్లోనే మనం ఎండుమిర్చి వేసేసుకుందాం అండి, తుంచి పెట్టుకుందాం. మిర్చి వేగాయి కదండి, 2 స్పూన్లు ధనియాలు వేసుకుందాం. 1 స్పూను జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేపేసుకుందామండి చిన్న మంట మీద. ఈ పప్పు ఈ కలర్లో రావాలండి. చూడండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఈ కలర్లో వేగాలి. ఇదండి ఈ మిర్చి కూడా బాగా వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం, చల్లారి పెట్టుకుందాం. వేపి పెట్టుకున్నాం కదండి కందిపప్పు, మిర్చి, కందిపొడికి మనం ముందుగా కందిపప్పు వేసి మిక్సీ చేసుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, మిర్చి త్వరగా మెదిగిపోతుంది, కందిపప్పు త్వరగా మెదగదు. అందువల్ల ముందు మనం కందిపప్పు వేసుకుందాం. ఇదండి కందిపప్పు కొంచెం బరగ్గా అయింది. ఇప్పుడు మనం ఈ మిర్చి కూడా వేసేసుకుందాం. మిర్చి, కల్లుప్పు అన్నీ వేసేసుకుందాం. తర్వాత చూసి వేసుకుందామండి. ముందు ఉప్పు కొద్దిగా వేసుకొని చేసుకుందాం. ఇదండి కందిపొడి కొంచెం బరగ్గుంటే బాగుంటుందండి, మెత్తగా ఏం బాగోదు. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. మనం ముందుగా ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి ఇంకొకసారి మిక్సీ చేసేసుకుందాం. ఇదండి కందిపొడి కూడా రెడీ అయిపోయింది. కొంచెం మనం ఉప్పు చూసుకుందాం. ఉప్పు కూడా సరిపోయిందండి, కరెక్ట్గా ఉంది. ఇది కొంచెం బరగ్గా ఉండటం వల్ల మనం తినేటప్పుడు మనకు పంటి కింద కరకర తగిలి బాగా మంచిగా ఉంటుందండి, తినేదానికి కూడా టేస్ట్ బాగా వస్తుంది. ఇదండి కందిపొడి కూడా రెడీ అయిపోయింది. గుండ్లతోటి పొడి చేసుకుందామండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కొంచెం నూనె, 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇదండి మిర్చి మనం ఇలా ముక్కలు చేసుకోవాలి. అప్పుడే గింజలు కూడా బాగా వేగుతాయి. మనం కారానికి మీకు ఎంత కారం అవసరం అనుకుంటే అంత, ఎంత తింటారనుకుంటే అంత. మా పిల్లలు కొంచెం కారం తక్కువే తింటారు, అందుకే నేను కొంచెం 10-15 కూడా వేయలేదు, 10 వేసి ఉంటాను. వేపుకుందాం వీటిని మంచిగా. ఈ మిరపకాయలు కొంచెం వేగాయండి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకుందాం. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నామండి.
వేసుకొని మంచిగా వేపేసుకుందాం. సిమ్లో పెట్టుకొని బాగా చిన్న మంటలో బాగా వేపుకుందాం. ఇవి కొంచెం వేగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. మీకు తెలుసు కదండి, కరివేపాకు వేస్తేనే మంచిగా స్మెల్ వస్తాయి కదండి పొడులు. అందుకే కొంచెం వేసుకుందాం, ఎక్కువే మొద్దు. చూసారు కదండి, అన్నీ దోరగా వేగిపోయాయి. ఇవి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి వేగాక, దోరగా వేగిపోయాక. మనం ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. ఇలా ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు మనం అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక స్పూన్ అనుకోండి, స్పూన్ అంత సరిపోతుంది. అది వేడయ్యాక మనం ఈ మినపప్పు అనేది కళాయిలో వేసేసుకుందాం. ఈ మినపగుండ్లు కూడా దోరగా వేపేసుకుందామండి, చిన్న మంట పెట్టుకొని. చూసారు కదండి, మినపగుండ్లు ఈ కలర్లో రావాలి బాగా. అసలు కలర్ కాదండి, ఇవి ఏగిపోయాయి. మనకి ఎలా తెలుస్తుందంటే మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ తోటే మనకు తెలిసిపోతుంది ఏగాయని. ఇదండి, ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసి చల్లారి పెట్టుకుందాం అండి. మనం ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదండి మినపగుండ్లు, వీటిని కూడా వేసి మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి, మినపగుండ్లు మెత్తగా అయిపోయినాయి. మెత్తగా అంటే అదేనండి, కొంచెం బరకగా. ఇప్పుడు మనం ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి, ఉప్పు కూడా వేసేసుకుందాం. ఒక అర స్పూన్ అయితే సరిపోతుందండి, చూసి వేసుకోండి. ఉప్పు మరి ఎక్కువైనా కానీ బాగోదు, తక్కువైనా కలుపుకోగలుగుతాము. ఇదండి, చూసారు కదా, మనం ఇలా ఉంటే బాగుంటుంది. ఇది మినప్పప్పు, మిర్చి నలిగిపోయినాయండి మెత్తగా. ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి వేసి ఊరికే ఒకసారి అట్లా అనిపిద్దామండి మిక్సీని. చూసారు కదండి, వెల్లుల్లి కూడా బాగా నలిగిపోయింది. ఇది మనం గిన్నెలోకి తీసేసుకుందాం. ఒక్కసారి ఉప్పు చూసుకుందామండి. సరిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం. మినపగుండ్ల పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నువ్వుల పొడి చేసుకుందామండి. కళాయి పెట్టాను, దీనికి ఆయిల్ వేయొద్దండి, ఆయిల్ వేయకుండా వేపుకుందాం దోరగా. ఈ నువ్వులండి మనం పిల్లలు పెడితే తినమన్నా తినరండి, ఉండలు చేసి ఇచ్చినా తినరు. ఇలా పొడి చేసి పెట్టామనుకోండి, హ్యాపీగా ఇడ్లీలో దోశలో తినేస్తారండి. ఎక్కువ కారం వేయకుండా కొంచెం మిరపకాయలు వేసి మనం చేసి పెడితే పిల్లలు చాలా బాగా తింటారండి. ఈ పొడిలో పిల్లలకి చాలా మంచిది. ఈ నువ్వుల వల్ల బోన్స్లో బాగా స్ట్రెంత్ వస్తుందండి. ఇంకొకటి వచ్చేసి మనం పెద్దవాళ్ళమైనా కానీ పిల్లలైనా ఎవరైనా ఈ నువ్వులు తింటే మంచిదండి. మనకైతే అండి రోజు వేపు పెట్టుకొని రోజు 2 స్పూన్లు తిన్నా కానీ చాలా మంచిదండి. అలా ఉత్తిగా తినలేని వాళ్ళు మామూలుగా నువ్వుల ముద్దలు అవి తింటారు కదండి, అలాగైనా చేసుకొని తినొచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి ఇది చాలా మంచిదండి. ఇలా నువ్వులు మనం ఏ రూపంలో అయినా నువ్వులు తింటాం, చాలా మంచిదండి. మనం పిల్లలు అమ్మాయిలు మెచ్యూర్ అయినప్పుడు కూడా చేసి పెడతాం కదండి. ఈ నువ్వులు వేపేసి బెల్లం వేసి కొట్టి పెడతాము, చాలా మంచిదండి. ఈ నువ్వుల్లో చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయి. చూసారు కదండి, ఇలా చిటపటా వేగుతున్నాయి. ఈ చిటపటా అంటే బాగా వేగిపోయినట్టండి. ఇదండి, నువ్వులు వేగిపోయాయి. మనం ఒక బౌల్లోకి తీసి చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు అదే బౌల్లో ఎండుమిర్చి తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేపేసుకున్నామండి. దీనిలో కరివేపాకు వేయొద్దండి. చూడండి, ఇవి కూడా వేగిపోయాయి, కలర్ మారాయి చూడండి. మనం ఆయిల్ లేకుండా వేపాం కదండి, అందుకే కొంచెం కలర్ మారుతాయి. మారితే మనం ఆపేసి పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇదండి, ఇలా చల్లారి పెట్టుకున్నాం కదా ఇందాక వేపుకొని, ఇది నువ్వుల పొడికండి. ఇవన్నీ మనం మిక్సీలో వేసి ఆ రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుందాం. వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకుందాం. ఇదండి, మనం మిక్సీకి వేసుకున్నాం. ఇప్పుడు ఈ నువ్వులు వేసుకుందాం.
ఈ నువ్వులు కూడా వేసి ఒకసారి మిక్సీ కొడదాము. ఇదండి మిక్సీ చేసుకున్నాం కదండి. మరీ మెత్తగా ఉండొద్దు, ఇలా ఉండాలి. కొంచెం బరగ్గా ఉంటే పొడులు బాగుంటాయి. ఇప్పుడు మనం ముందుగా ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదండి, ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వరకు ఒక్కసారి మిక్సీకి అలా ఆన్ చేసుకుందాం. ఇదో చూసారు కదండి, ఇట్లా వచ్చేది. మనం ఆయిల్ వేయలేదు కదండి, వేయకపోయినా ఇందులో ఉన్న ఆయిల్ తోటి మనం వెల్లుల్లి వేసాం కదండి, దానివల్ల అలా వచ్చి ఒకసారి దీన్ని ఉప్పు చూసుకుందాం మనం. సరిపోయిందండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. గిన్నెలోకి తీసేసుకుందాం. ఇదో చూడండి, ఇలా పొడి పొడిగా బాగా వస్తుంది పొడి. ఇది పక్కకు పెట్టుకొని మనం ఇంకొక పొడిని వేసుకుందాం. ఇప్పుడు మనం పల్లీల పొడి చేసుకుందామండి. ఒక కళాయి పెట్టుకొని పల్లీలు బాగా వేసి దోరగా వేపుకుంది. వీటిలో కూడా ఆయిల్ వేయొద్దండి, ఎందుకంటే వీటిలోనే ఆయిల్ ఉంటుంది కదండి. అప్పుడు పొడి ముద్దగా అవుతుంది, పొడిగా ఉండదు. అందువల్ల ఆయిల్ అవసరం లేదు. దీనిలో కూడా వేపేసుకుందాం. చూసారు కదండి, పల్లీలు వేగిపోయాయి. దీనిలోనే మనం ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఇది పెద్దగా వేగాల్సిన పని ఉండదండి. రెండోది వచ్చి దీనిలో ధనియాలు అవసరం లేదు. మనం ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఎందుకంటే అండి దీన్ని ఈ పప్పులో వచ్చే కమ్మటి వాసన ఉంటుంది కదండి, అది మొత్తము మనం ఈ ధనియాలు ఇవన్నీ వేస్తే పాడైపోతుంది. అందువల్ల ఏంటంటే మిర్చి కూడా చాలా తక్కువ వేసుకోవాలండి. చూసారు కదండి, ఈ మిర్చి పల్లీలు అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు పుట్నాలు వేసుకుందామండి. ఎందుకంటే వీటి టేస్ట్ కూడా ఈ పొడిలో బాగుంటుంది. అందుకని 2 స్పూన్లు పుట్నాలు వేసి ఇంకా మనం ఇవి గిన్నెలోకి తీసి చల్లారి పెట్టేసుకుందాం. ఈ పుట్నాలు వేసే ముందండి స్టవ్ ఆఫ్ చేశాకే ఈ పుట్నాలు వేయండి, లేదంటే నల్లబడిపోతాయి. బాగోదు చూసేదానికి కూడా, మనం తినేదానికి కూడా బాగోదు, మాడిపోతే. ఇవి ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు మనం వేపుకున్నవన్నీ ఉన్నాయి కదండి, అన్నీ తీసి పెట్టుకున్నాం చల్లారి పెట్టి. నేను మళ్ళీ మిక్సీకి వేసి పొడి చేసేటప్పుడు చూపిస్తానండి. ఇదండి నెక్స్ట్ మనం ఈ పల్లీలు పుట్నాలు మిర్చి అన్నీ వేపు పెట్టుకున్నాం కదండి, ఈ పొడి కూడా వేసేసుకుందాం. రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకొని మనం మిక్సీ చేసుకుందాం అండి. ఇదండి ఇలా బరగ్గా వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఈ వెల్లుల్లి కూడా వేసి కొంచెం ఇంకాసేపు మనం మిక్సీ చేసుకుందాం. ఇదండి పల్లీల పొడి, ఇది మనం దీన్ని కూడా ఒకసారి ఉప్పు చూసుకుందాం. కరెక్ట్గా ఉందండి. దీన్ని కూడా మనం ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుందాం. ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. వేడివేడి ఇడ్లీలో నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదండి చూసారు కదా, ఇలా పొడి పొడిగా ఉంటుంది. మనం ఆయిల్ వేయకపోతేనే ఇలా ఉంటుంది, ఆయిల్ వేస్తే ముద్దగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, మన పొడులన్నీ తయారైపోయి 4 రకాల పొడులు. ఇది నువ్వుల పొడి అండి, మంచి స్మెల్ వస్తుందండి, గుమగుమలు ఆడుతుంది. ఇది పల్లీల పొడి అండి, కలర్ చూస్తేనే తెలిసిపోతుంది కదండి పల్లీల పొడి అని. కానీ టేస్ట్ మాత్రం ఇంకొక లెవెల్లో ఉంటుందండి ఈ పొడి. ఇదండి మూడవది మినపగుండ్ల పొడి. ఇది బాగా పత్తి ఉండే వాళ్ళు కూడా బాగా తినొచ్చండి, బాలింతలు అలాంటి వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ పొడి. ఒక ముద్దలో కారం వేసుకొని తింటే ఆ రుచే వేరండి అసలు. 4వ పొడి కందిపొడి వచ్చేసిందండి. ఇది కూడా ఎంత బాగలేని వాళ్ళు, ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ పత్యాలకు బాగా వాడుకోవచ్చండి. బాగుంది, చూసేదానికే బాగుంది, తినేదానికి ఇంకా బాగుంటుంది టేస్ట్. అంతేనండి, ఒకేసారి 4 రకాల పొడులండి. మనం ఇవి గాజు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 10 డేస్ ఈజీగా తినొచ్చండి. మనం టిఫిన్లోకైనా అన్నంలోకైనా దేనిలోకైనా అమోఘంగా ఉంటుందండి. ఈ పొడులన్నీ మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి.